ఈరోజు ఈ సమాజానికి చీడ పురుగుగా మారి భవిష్యత్ తరాలను నిర్వీర్యం చేసే డ్రగ్స్ మీద ఈరోజు ఉక్కుపాదం మోపుతున్నాం. అదేవిధంగా సైబర్ క్రైమ్, ఒకప్పుడు దొంగతనాలు చేయాలన్నా, దోపిడీ చేయాలన్నా దొంగలు మన ఇంటికి రావాలి, మన తలుపులో మన కిటికీలో పగలగొట్టాలి, మన త్రిజోరీలు ఓపెన్ చేసి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేరం మారింది, స్వరూపం మారింది. మన ఇంట్లో మన జేబులో ఉండే సెల్ ఫోనే వాడు త్రిజోరీని పగలగొట్టినట్టుగా మన లోపలికి వచ్చి ఎక్కడో కూర్చొని పక్క ఊరిలోనో పక్క దేశంలోనో కూర్చొని డైరెక్ట్గా మన ఖజానాలకు వచ్చి దొంగతనం చేస్తున్నాడు. ఒకప్పుడు దొంగతనం చేయాలంటే చాలా కష్టమైన పని. తలుపులు బద్దలు కొట్టాలి, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ తలలు పగలగొడితే కానీ దొంగతనం చేసే అవకాశం ఉండేది కాదు దొంగలకు. ఈరోజు ఏమీ లేదు, నీ జేబులో ఉన్న సెల్ ఫోన్లకు ఒకసారి దూరితే చాలు నీ దగ్గర ఉన్న ఖజానాన్ని మొత్తాన్ని కొల్లగొట్టే పరిస్థితులు వచ్చినాయి. నేరం మారింది, నేరగాళ్ళు మారిండ్రు. మరి నేరం మారినప్పుడు, నేరగాళ్ళు మారినప్పుడు, నేర విధానం మారినప్పుడు పోలీసు వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులను తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా దొంగలకు తగ్గట్టుగా దొంగలను నియంత్రించే విధంగా పోలీసు వ్యవస్థను ఈరోజు తీర్చిదిద్దుకోవాలనే ఈరోజు సైబర్ క్రైమ్ విభాగాన్ని కూడా మనం బలోపేతం చేసినాం. అందుకే ఈరోజు దేశంలో ఎక్కడ ఏది జరిగినా మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడే విధంగా ఈరోజు నేరగాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇది ఏదో ఒక రోజు ఒక గంట పనిచేస్తే కాదు, నిరంతరం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. డ్రగ్స్ విషయంలో, సైబర్ క్రైమ్ విషయంలో ఈరోజు పోలీసులు ఇంకా నైపుణ్యాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం కాదు, నేరం జరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం కంటే నేరం జరగకుండా నియంత్రించడంలోనే మనం విజయం సాధించాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా మన పోలీస్ వ్యవస్థను మన అధునాతనీకరించుకోవడమే కాకుండా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి. సాంకేతిక నైపుణ్యాన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పోలీసు ఉన్నతాధికారుల నుంచి హోంగార్డ్ వరకు సేవలు అందించాలి. ఈరోజు ఆ విధంగా విధి నిర్వహణలో అద్భుతంగా ఎవరైతే పనిచేసిండ్రో ఆ సిబ్బందిని అందరిని కూడా సన్మానించడం అనేది, మనందరం వాళ్ళని గుర్తించడము, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలీస్ శాఖ మొత్తం మీకు అండగా నిలబడుతుంది, మిమ్మల్ని వెన్ను తడుతుంది, మీరు చేసిన మంచి పనిని అభినందిస్తుందని సందేశాన్ని ఇవ్వడం కోసమే ఈరోజు ప్రత్యేకంగా నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగిని గౌరవించాల్సిన బాధ్యత, వాళ్ళ హక్కులను కాపాడవలసిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. అందుకే ఈరోజు ఈ కుటుంబాలను అన్నిటిని కలుసుకొని పోలీస్ శాఖను ప్రత్యేక దృష్టితో చూస్తాం, మీ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేయడమే ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ కార్యక్రమంలో మీ ముఖ్యమంత్రిగా నేను పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అప్పుడప్పుడు కొన్నిసార్లు పొద్దున్నే పేపర్లు చూడంగానే కొన్ని సర్ప్రైజ్ వార్తలు కనిపిస్తుంటాయి. ఈరోజు ఉదయం పేపర్ తెరవంగానే ఇక సమరమే అని ఒక వార్త చదివిన. ఎవరయ్యా వీళ్ళు, ఏమన్నా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదేమో, ఇంకెవరైనా మన మీద సమరం ప్రకటించారని చదివితే ప్రభుత్వ ఉద్యోగాల సంఘాల నాయకులని కింద పేర్లని చదివిన. నేను దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రం మీది, ఈ ప్రభుత్వం మీది, మీరందరు కలిసి ఎన్నుకుంటేనే మేము అందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మన అందరం కలిస్తే 2%, ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లెక్క కడితే 3.5 లక్షలు ఉంటారు దాదాపుగా. ఒక 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉంటారు. ఇంకొక 3 లక్షల మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు 9 లక్షలు దాదాపుగా ఈ సిబ్బంది ఉండే అవకాశం ఉంది. ఈ 9 లక్షల మంది 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధి, రాష్ట్రం యొక్క శాంతి భద్రతలను, పెట్టుబడులను అన్నిటిని కాపాడాలి. ఈ 3%, 2.5-3% ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు, కాంట్రాక్టు ఉద్యోగులు కావచ్చు, లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరికీ జీత భత్యాలు ఇచ్చి ప్రభుత్వంలో పనిచేసే వాళ్లకు 35 సంవత్సరాలు